I hate love. I can't love. I can't live with you. వారాహి, అమ్మ బర్త్డే పార్టీని చెడగొట్టావు కదా, అందుకే నీకు శిక్ష వేయబోతున్నాను. అమ్మ ముందు నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసావు కదా, ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని చెడగొడతాను. బాధపడ్డం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరంతా కలిసి దాన్ని పోలీసుని ఎలా చేస్తారో నేను చూస్తాను. హాయ్ నేహా. లేదు నేను జిమ్కి వెళ్తున్నాను, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. బాయ్. ఫిట్నెస్ కోసం బయలుదేరావా కళ్యాణి? నిన్ను ఫిజికల్గా అన్ఫిట్ చేస్తాను చూడు. ఎవరాది? ఆపరా, కారాపరా. అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి. ఇవి కూడా చూడండి, కొత్త రకం చీరలంట. అవునత్తయ్యా, ఈ మధ్యన ఇలాంటివి కూడా వస్తున్నాయి. ఏంటోనమ్మా, మా రోజుల్లో ఇన్ని రకాలు లేవు. అప్పట్లో 150 రూపాయల చీరంటే గొప్ప. ఇప్పుడు చీరల కంటే జాకెట్లకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కళ్యాణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇదిగో సింధు, మీరడిగిన చీరలు నిన్ననే తెప్పించాను. ఇదిగో వదినా, మిగతా 600 సాయంత్రం ఇస్తాను. అలాగే. వదినా, ఇందాక మీ వారాహి స్కూల్కి వెళ్తుంటే చూశాను. మహారాణిలా వెళ్తోంది. మొత్తానికి ఆ అమ్మాయి తప్పేం లేదని నిరూపించావు కదా? నేను కాదండి, వారాహే వాణ్ణి పట్టుకుంది. అయినా ఆ శేఖర్ గారైనా చూసుకోవద్దా?
కొడుకుని అంత చిల్లరగా పెంచుతారా? వాళ్ళ గురించి మాకెందుకులే లత. అది కాదు వదినా, ఎంత కాదనుకున్నా ఆ కుమార్ రాజాకి నువ్వు పెద్దమ్మ అవుతావు. నీ పిల్లలంతా వాళ్ళకి అక్కలవుతారు. ఇప్పుడు వరుసలు కలుపుకుని ఉపయోగం ఏముంది? డబ్బున్న వాళ్ల చుట్టూ లోకం తిరుగుతుంది. అరుంధతి పంతం పట్టింది, ఇదిగో మేం ఇబ్బందులు పడుతున్నాం. ఇదిగో కృష్ణమ్మ ధైర్యం వల్ల మేమిలాగైనా ఉన్నాం. అయినా అత్తయ్య, ఆ అరుంధతిని మీరేం నెగ్గనివ్వర్లే. చూస్తున్నాంగా, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. వాళ్ళకెలా ఉందో గాని చూస్తున్న మాకు మాత్రం భలే ఉంది. సింధు, మీరు భలే ఉంది అనుకోటానికి మా జీవితాలేం సినిమా కాదు. ప్రతి ఇంట్లోనూ ఏవో సమస్యలుంటాయి. మా సమస్య కాస్త పెద్దది. మా ఇళ్లల్లో ఏం జరుగుతుందో చూడాలి అన్న ఉత్సాహం సరికాదు. ఒక తప్పు జరిగింది. దాన్ని సరిచేసే ప్రయత్నం నా కూతుళ్ళు చేశారు. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అంతే. సారీ వదినా, ఏదో చనువు కొద్దీ మాట్లాడాను. అందుకే నేను చనువు కొద్ది చెప్పేశాను. జాగ్రత్త వదినా, అసలే అరుంధతి మీ వ్యాపారం మీద కన్నేసింది. ఏం పర్వాలేదు. మా వ్యాపారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. వస్తాం వస్తాం వదినా. వదినా. ఉమ్. అంత నిష్ఠూరంగా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వస్తారా? వీళ్ళకి మన మీద కోపం ఏముండదు పిన్ని. టైంపాస్ అవటానికి 4 మాటలు కావాలంతే. అమ్మా, కళ్యాణి అక్క వచ్చిందా? ఇప్పుడే ఫోన్ చేశాను, తీయలేదు. బహుశా బండి మీద ఉందేమో. పంపుల చెరువు పక్కనున్న నర్సరీలో సూపర్వైజర్గా జాబ్ ఉందంట. తీసుకెళ్తుందేమోనని అడిగాను. అన్ని చోట్లకి అదే వస్తే నువ్వెప్పుడెళ్తావు? అదెప్పుడు పోలీసు అవుతుంది? నిజమే అమ్మమ్మ, అక్క పోలీస్ అవ్వడానికంటే ముందు నీకు సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. చూడమ్మా, దీని భయం మీ అందరికీ ఆటైపోయింది. పోనీ నువ్వు తీసుకువెళ్ళు. తప్పుతుందా? పదా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. ఈ హాసిని ఒక్కత్తి చాలు ఊర్ని చుట్టేయడానికి. మళ్ళీ ఆ లోన్ ఇవ్వడానికేమో. కాదు పిన్ని, వీరభద్రం గారు. హలో అన్నయ్య గారు. మన కళ్యాణికి యాక్సిడెంట్ అయిందమ్మా. కొంచెం గట్టి దెబ్బలే తగిలాయమ్మా. ఊరి చివర ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. కృష్ణమ్మ, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, కళ్యాణికి, కళ్యాణి ఏమైందమ్మా? కళ్యాణికి